హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా మాధురి బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఇది. నేను మార్నింగే ఇక్కడైతే అమ్మవారికి పంచామృతాలు అయితే ఇంట్లో లేవు, ఇంకా శుద్ధ జలాలు 5 రకాల జలాలతో అయితే అమ్మవారికి అభిషేకం అయితే ఈరోజు చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ముందుగానే అమ్మవారిని ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. పూజ గదిలోనే ఈ విధంగా పెట్టేసుకున్న అమ్మవారిని ఇలా పెట్టేసుకొని కొద్దిగా వాటర్లో అయితే జవాది పౌడర్ వేసుకొని అమ్మవారికి ఫస్ట్ అయితే వాటర్తో ఈ విధంగా ఓం శ్రీమాతాయే నమః అనుకుంటూ అభిషేకం చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి తర్వాత పసుపుతో కూడా ఇలాగా వాటర్లో కలుపుకొని ఓం శ్రీమాతాయే నమః అనుకుంటూ అభిషేకం చేసుకున్నాను. ఇలాగా అభిషేకం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కుంకుమతో కూడా సేమ్ అదే విధంగా ఓం శ్రీమాతాయే నమః అనుకుంటూ కుంకుమతో కూడా అమ్మవారికి ఇలాగా నిదానంగా వాటర్ అనేది అమ్మవారికి అదే అమ్మవారి పైన వేస్తూ నేనైతే ఓం శ్రీమాతాయే నమః అని అనుకుంటూ అమ్మవారికి అయితే అభిషేకం చేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి గంధంతో కూడా సేమ్ అలాగే ఓం శ్రీమాతాయే నమః అనుకుంటూ ఇక్కడైతే అనుకుంటూ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కిందన బౌల్ అనేది నేను రివర్స్లో వేసి పెట్టడం వల్ల వాటర్ వేయగానే అమ్మవారి విగ్రహం అయితే అటు ఇటు కదిలింది. నాకైతే చాలా భయం వేసింది. అభిషేకం మధ్యలోనే అమ్మవారి నీళ్ళల్లో పడిపోతుందో ఏమో అని భయం వేసింది. అమ్మ నా ఊపికిని నా సహనాన్ని నువ్వు కూడా పరీక్షిస్తున్నావా తల్లి అని ఇంకా అనిపించింది. ఇంకైతే ఇక్కడ ఓం శ్రీమాతాయే నమః అనుకుంటూ ఇక్కడైతే అమ్మవారికి పుష్పాలతో ఇంకా జలాభిషేకం అయితే చేసుకున్నాను. అసలు మీరే చూడండి, అసలు అమ్మవారు అయితే ఇలా లేచి ఇంకా అదే ప్లేస్లోకి మళ్ళీ వెనక్కి వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకైతే అమ్మవారికి ఈ విధంగా అయితే మంచిగా అభిషేకం చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఈ వాటర్ని వచ్చేసి నేను మొక్కలకి అయితే వేసేసుకుంటాను. ఇంక ఈ ప్లేట్లో అయితే అమ్మవారిని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడైతే మంచిగా పుష్పాలతో మంచిగా అమ్మవారిని ఇలాగైతే అలంకరణ చేసుకున్నాను. ఇంక ఇలా అలంకరణ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ ముందుగానే అన్నీ అయితే ఈ విధంగా సర్దేసి పెట్టేసుకున్న తర్వాత అయితే ఇక్కడ ఇంకా అమ్మవారికి పూజ చేసేసుకుంటున్నాను. దీపారాధన చేసేసుకొని ఇంకా ఇంట్లో ఉండే ఫ్రూట్స్తోనే ఇంకైతే నైవేద్యం అయితే పెట్టేశాను అమ్మవారికి. ఇంకా ఫ్రైడే రోజు నా పూజ అనేది ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఇంకా అలాగే దీపారాధన దగ్గర కూడా ఇంకా గంధం కుంకుమ అక్షంతలు అయితే వేసేసి ఈ విధంగా అయితే లాస్ట్లో ఇంకా అమ్మవారికి ఈ విధంగా పూజ అనేది చేసేసుకున్నాను. ఎంత కళగా అనిపిస్తుందో, ఇంకా అమ్మవారు ఎంత కళగా అనిపిస్తున్నారో ఇంకా చాలా బాగుంది. అమ్మవారికి ఇవైతే పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకైతే ఇక్కడ నేను హారతి కూడా వేసేసి ఇంకా ధూప్ స్టిక్ అయితే వెలిగించేసి ధూపం కూడా ఇంకా అమ్మవారికి అయితే అన్ని పూజ గదిలో అంతా ఇల్లంతా అయితే ఇంకా నేను వేసేసుకుంటాను. ఇక్కడైతే ఇంకా నాకు వచ్చినటువంటి నామాలు అన్నీ చదువుకుంటున్నాను. ఇలా చదువుకున్న తర్వాత ఇక్కడైతే నాకు కొద్దిగా టైం ఉంది. ఇంకా అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు ఉంటాయి కదా, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు కూడా ఇక్కడ అమ్మవారికి కొద్దిగా అక్షంతలను అయితే వేసుకుంటూ అమ్మవారి ముందు ఈ విధంగా ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయే నమః, ఓం అలా అనుకుంటూ అమ్మవారి 108 అష్టోత్తరాలను అయితే చదువుకుంటున్నాను. ఈ విధంగా చదువుకొని అమ్మవారికి అయితే ఫ్రైడే రోజు అయితే నేను పూజ చేసుకున్నాను. ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇంకైతే ఇక్కడ
పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది. అలాగే టిఫిన్ కూడా చేసేసాను. ఇంక వంట చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకేం చేయాలా అని ఆలోచిస్తే ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్న తీసుకొచ్చాం కదా చుక్కకూర, ఆ చుక్కకూరను అయితే పప్పు చేసేద్దామని అనుకుంటున్నాను. మా ఇంట్లో పప్పు అంటే మాకు ప్రాణం అన్నట్టు తింటారు. ఇంకా 365 రోజులు పెట్టండి ఇంకా పప్పు తింటారు. పప్పు అంటే అంత ఇష్టం. అసలు నా వీడియోస్ చూస్తే మీకు ఏ పప్పు ఎందులో వేస్తారో అన్ని రెసిపీస్ మీకు వచ్చేస్తాయి. అన్ని విధాలుగా అయితే పప్పు నేను వండుతాను. కాయగూరల్లో వాడతాను, ఆకుకూరల్లో వాడతాను, దుంపలు ఉంటాయి కదా వాటిల్లో కూడా పప్పు అయితే వాడతాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను చుక్కకూర పప్పు చేద్దామని ఇంకా నిన్నైతే 4-5 కట్టలు తీసుకొచ్చాను చుక్కకూర. ఇక్కడైతే నేను 4 కట్టలని కట్ చేసుకుంటున్నాను. ఒక టీ గ్లాస్ పప్పు అయితే మనకి 4 కట్టలు అనేవి సరిపోతాయి. ఇక్కడ నేను వచ్చేసి ఒక టీ గ్లాస్ పప్పు అయితే వేసేసి కడిగి నానపెట్టుకున్నాను. ఈ పప్పులోనికే ఈ ఆకుకూరను అయితే చుక్కకూరను అయితే వేసేసుకుంటున్నాను. ఇందులో టమాటాలు కానీ చింతపండు కానీ ఏమీ అవసరం లేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. నేనైతే ఇలానే చేస్తాను. అవి ఏమి వేయకుండా ఇలా చేయండి, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఒక 5-6 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక ఆనియన్ యాడ్ చేశాను. ఇందులో కొద్దిగా పసుపు వేసేసుకొని కొద్దిగా జీలకర్ర అయితే వేసేసి కుక్కర్ మూత పెట్టేసి మంచిగా ఒక 3 విజిల్స్ అయితే వస్తే సరిపోతుంది. ఎందుకంటే పప్పు నానబెట్టుకున్నాను కాబట్టి మెత్తగానే ఉడికిపోతుంది. ఇంకెటువంటివి ఏమీ అవసరం లేదు. ఇక్కడైతే కొద్దిగా 1 స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకొని ఈ ఆకుకూరని పప్పుని అయితే మెత్తగా చేసేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి గరిటతోనే ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను. పప్పు మెత్తగానే ఉడికిపోయింది కాబట్టి చుక్కకూరలో పులుపు ఉంటుంది కానీ టమాటా కానీ అలాగే చింతపండు కానీ వెయ్య అవసరం లేదు. ఇలా చేసినా బాగుంటుంది పప్పు. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా తాలింపు కోసం ఆవాలు అలాగే జీలకర్ర కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్రను అయితే వేసేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక 2 ఎండుమిరపకాయలు అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇందులోకి కొద్దిగా ఇంగువను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని పప్పులో అయితే వేసేసుకుంటున్నాను. ఇది ఆవిరిపోకుండా ఇక్కడ నేనైతే ఇలాగా ఒక సెకండ్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఈ పప్పు అయితే తాలింపు అయితే ఇందులో వేసేసాను. ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పప్పునైతే పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లో నేనైతే కర్రీ కూడా చేసేద్దాం అనేసి ఇక్కడ వచ్చేసి మనం ఎటువంటి తాలింపు లేకుండా బెండకాయ ఫ్రై అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలోన. ఇక్కడ నేను వచ్చేసి బెండకాయలను అయితే ముందుగానే ఈ విధంగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలాగ ఒక 4-5 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ని ఇలాగ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా బెండకాయలని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయల్లో నుంచి జిగురు అనేది తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా ఇలాగ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అదే మూత పెడితే జిగురు అనేది బాగా ఎక్కువ వచ్చేస్తుంది. మూత పెట్టకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీలోకి ఎటువంటి తాలింపులు వేయవలసిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి నేను ఒక చిన్న కొబ్బరి చెక్కలోని హాఫ్ తీసుకొని దాన్ని అయితే ఇలాగా ముక్కలుగా వేసుకున్నాను. అందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు అండ్ 1 స్పూన్ కారం 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాను. మెత్తగా పౌడర్లా చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా అయితే నేను చేసేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత బెండకాయలు ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా, ఇలా ఫ్రై అయినప్పుడే ఈ పౌడర్ని అనేది వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత వేసుకుంటే మసాలా అనేది ఈ ముక్కలకి పట్టి ఆ మసాలా కూడా బాగా ఫ్రై అవుతుంది ఆయిల్లో. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఈ ముక్కలు కూడా ఇక్కడ చూడండి జిగురు అనేది ఏమీ లేకుండా పొడి పొడిగా కర్రీ అనేది రెడీ అయ్యింది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బెండకాయ ఫ్రై సింపుల్గా ఈ విధంగా అయితే
ఫ్రై చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్రై అయిపోయింది. ఇక్కడ నేను మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఇంకా కొద్దిగా పాపడ్స్ కూడా ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పప్పును కూడా ఇక్కడ ఇంకా వేసేసుకొని మధ్యాహ్నం లంచ్ అయితే చేసేస్తున్నాను. పప్పు అయితే బాగుంటుంది, చుక్కకూర పప్పు, ఒకసారి ట్రై చేయండి. ఇంకోటి ఈ పప్పులో మిరపకాయ ఉంటుంది కదా, దానిలో ఆయిల్ ఇలా పిండుకొని తింటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ ఇంకా నిన్న మునగాకు తెచ్చాం కదా, ఈ మునగాకును కూడా ఇక్కడైతే మంచిగా ఆకుల్ని ఇలాగ రెమ్మల నుండి అయితే విడదీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే దీన్ని వచ్చేసి పొడిలా చేసుకుందామని రైస్లో కలుపుకోవడానికి. మునగాకు పొడి, కారపొడి కాదు, మునగాకు పొడి. ఇక్కడ నేను వచ్చేసి ఇగోండి ఇక్కడ ఈ విధంగా ఆకులను అయితే తీసేసుకొని రెమ్మలను అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఆకు అనేది మంచిగా వాటర్ లేకుండా అయితే బాగా ఆరిపోయింది, ఆరిపోతేనే బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది ఆరితే. ఇక్కడ నేను వచ్చేసి ఈ కప్పుతో 3 కప్పుల మునగాకు అయితే తీసుకున్నాను. మునగాకు మన హెల్త్కి చాలా మంచిది. దొరికినప్పుడు మాత్రం ఎక్కడైనా కనిపిస్తే కొనుక్కున్నా తెచ్చుకున్నా ఏదో ఒక విధంగా అయితే తెచ్చుకోండి కనిపిస్తే. ఇక్కడైతే నేను మునగాకుని 3 కప్పులు ఉంది కదా, ఒక కళాయి పెట్టుకొని ఇందులోనే కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు, జస్ట్ పప్పులు అనేవి ఫ్రై అవడానికి ఆయిల్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి 3 కప్పులకి ఒక్కొక్కటి 3 స్పూన్లు అయితే వేసుకున్నాను. ధనియాలు 3 స్పూన్లు, అలాగే శనగపప్పు 3 స్పూన్లు, మినపప్పు 3 స్పూన్లు అండ్ 1 స్పూను జీలకర్ర అనేది వేసుకున్నాను. దీనికి కొలత అనేది ఈ విధంగా వేసుకుంటే మనకి కరెక్ట్గా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి లో ఫ్లేమ్లోనే మీరు పప్పులు అనేవి లోపల వరకు ఫ్రై అయినంత వరకు ఇవి మంచిగా కొంచెం కలర్ అనేది వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే ధనియాలు అలాగే జీలకర్రను కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పప్పులు అనేవి కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి 1 స్పూన్ నువ్వులను కూడా వేసుకున్నాను. నువ్వులు వేసుకుంటే పొడి అనేది బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే పప్పులని ఫ్రై చేసుకున్నాను. మరీ మాడకూడదు, అలానే వేగకుండా ఉండకూడదు. ఇలా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. పప్పులను అయితే ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 20 మిరపకాయలను అయితే ఇలాగా ఆఫ్ చేసుకొని వేసుకున్నాను. ఇలాగ తుంపి వేసుకుంటే అందులో ఉండే గింజలు ఉంటాయి కదా, గింజలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఇదే ఆయిల్లో ఈ మునగాకును కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆకు అనేది మంచిగా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆకుని అంతా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అదే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, టేస్ట్ అనేది బాగోదు. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఆకుకూరని ఫ్రై చేసుకుంటే దాని క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది కదా. ఇక్కడైతే నేను ఆకుకూరని మునగాకును కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇవి పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక మిక్సీ గిన్నెలోకి పప్పుల్ని అలాగే ఎండుమిరపకాయలని వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. ఇవనేది పూర్తిగా చల్లగా అయిపోయినాయి. ఇలా చల్లగా అయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఇందులో 1 స్పూనున్నర సాల్ట్ అయితే సరిపోతుంది. మేము తినే సాల్ట్కి మీకు రుచికి తగినంత సాల్ట్ మీరు వేసుకోండి. ఇక్కడైతే నేను వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇందులోకి ఒక 5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకున్నాను. ఇవి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఇందులోకి ఈ మునగాకును కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఆకు కొంచెం నలగడానికి టైం పడుతుంది. ఒక 2-3 నిమిషాలు అయితే గ్రైండ్ చేసుకోండి, మెత్తగా పొడిలా అయిపోతుంది. ఇక్కడ నేను చూడండి ఈ విధంగా అయితే మెత్తగా పొడిలా చేసుకున్నాను. దీన్ని అయితే ఇక్కడ ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇదే
చల్లగా అయిపోయిన తర్వాత ఒక గాజు బాటిల్లో కానీ వేరే ఏదైనా బాటిల్లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి 6 మంత్స్ కానీ 1 ఇయర్ అయినా పాడవకుండా అయితే ఉంటుంది. ఇది ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ పునుగుల్లోకి లేకపోతే రైస్లో కూడా వేసుకుని తిన్నా బాగుంటుంది. పొడి అనేది చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఇది పూర్తిగా చల్లగా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను ఒక గాజు కంటైనర్లో అయితే వేసేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా పొడిని ఉంచుకున్నాను ఇప్పుడు రైస్లో వేసుకొని తిందామని. ఇంకా ఇక్కడైతే ఈ పొడిని ఇలా చల్లగా అయిన తర్వాత వేసుకుంటేనే బెస్ట్. ఇక్కడ ఈ విధంగా అయిన తర్వాత ఇక్కడ నేను రైస్లోకి అయితే ఈ మిగిలిన పొడిని వేసేసుకున్నాను. అలాగే ఒక్క స్పూను ఆయిల్నైనా వేసుకోండి, నెయ్యి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఒక స్పూను ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది టేస్ట్ మామూలుగా ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఇంకా తింటున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది.